హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లతాకాంత్ వ్లాగ్స్. నేను లత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని, హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ వీడియోలో ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండ్ లంచ్‌లో మేము ఏం చేసుకున్నాం అనేది చూపిస్తున్నానండి. అదే లంచ్‌లో జొన్న రొట్టెలు చేశానండి. చాలా మృదువుగా వస్తాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను పెసరపప్పు, ఓట్స్ దోస చేస్తున్నానండి. దానికోసం ముందు రోజు రాత్రే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. మీరు మామూలు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు పెసరపప్పు చలవ కాబట్టి ఇది ఓన్లీ సమ్మర్‌లోనే వాడాలని చెప్పి సమ్మర్‌లోనే యూజ్ చేస్తూ ఉంటారండి. కానీ కాదండి. దీంట్లో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఇది మన డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ మేనేజ్ చేయడానికి దోహదపడుతుంది. అంటే హార్ట్ హెల్త్‌కి, షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది దోహదపడుతుందండి. సో, అన్ని సీజన్స్‌లోనూ ఈ పెసరపప్పుని యూజ్ చేయొచ్చండి. సో, పెసరపప్పు తీసుకున్నాక దాన్ని 2 సార్లు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత అందులోకి ఎంతైతే పెసరపప్పు తీసుకున్నామో అంత ఓట్స్ తీసుకోవాలండి. ఓట్స్ కూడా చాలా హెల్త్‌కి మంచిదండి. వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తుంది. మనకు తెలుసది. వెయిట్ లాస్ అవ్వటానికి కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి. అంటే కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళకి చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా! అదేనండి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటది. దాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి. సో, ఖచ్చితంగా మీ డైట్‌లో ఓట్స్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడిలా పెసరపప్పు, ఓట్స్ వేసిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మెంతులు వేసి, నీళ్లు పోసి రాత్రంతా నాననిచ్చానండి. చూడండి మీరు కావాలంటే 3, 4 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుందండి. నేను ఓవర్ నైట్ నానబెట్టాను. చక్కగా పొద్దున్నే కల్లా నానిపోయిందండి. నానిన తర్వాత దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని, అందులోకి ఒక ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకేసానండి. మీరు కరివేపాకేసే ప్లేస్‌లో కరివేపాకుతో పాటు మునగాకు కూడా వేసుకోవచ్చండి. పాలకూర కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ వేసుకోవద్దు. కొంచెమే వేసుకోండి. లేతే డామినేట్ చేస్తుంది కాబట్టి, స్మెల్ అనేది డామినేట్ చేస్తది కాబట్టి అలా కాకుండా కొంచెం వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అది గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. గ్రైండ్ చేసిన దాన్ని దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే తగినంత ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి దోసలకి వేసేలాగా చేసుకొని దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక 10, 15 నిమిషాల పాటు. అది 10, 15 నిమిషాలు పక్కన పెట్టేలోపు పెట్టి మనం ఇక్కడ పచ్చడి చేసుకుందామండి. పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి పండుమిరపకాయ పచ్చడి తీసుకున్నానండి. అదే పండుమిరపకాయ తొక్కంటూ ఉంటారు కదా! పచ్చడి అది తీసుకున్నానండి. అది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అందులోకి ఒక 4 టీ స్పూన్లు పెరుగు వేశాననమాట. వేసి మొత్తం అంతా కలిపేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవటం చాలా చాలా ఈజీ. మీరు చూస్తున్నారు కదా! జస్ట్ 30 సెకండ్స్ పడుతుంది. మన దగ్గర పండుమిరపకాయ పచ్చడి ఉంటే చాలండి. ఇది చేసుకోవటం చాలా ఈజీ. ఈ పచ్చడి భలే పుల్ల పుల్లగా, కారంగా ఉంటుంది. భలే ఉంటుందండి. ఖచ్చితంగా చేయండి. ఈ దోసల్లోకి చాలా బావుంటుంది. ఇంతలోపు పెనం కూడా వేడైపోయిందండి. 10 నిమిషాలు అయిపోయింది. పెనం కూడా వేడైపోయింది. వేడైపోయింది కాబట్టి ఇందాక మనం పక్కన పెట్టుకున్న దోస పిండిని ఒక గరిటెతో తీసుకొని పెనం మీద వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని చుట్టూతా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. అది టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. బటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే పైన కావాలంటే మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్టు, కొత్తిమీర, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ అల్లం అనేది గ్రైండ్ చేసేటప్పుడే వేసేసాం కాబట్టి ఇప్పుడేమి అవసరం లేదండి. సో, ఇలా వేడి వేడిగా చేసేసి పిల్లలకి ఇచ్చేస్తున్నానండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. పచ్చడి కూడా భలే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి, కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇచ్చేసానండి. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇక నేను కూడా తినేసానండి. చాలా ఆకలేస్తుంది. వాటిని చూస్తే ఇంకా టెంప్టింగ్‌గా కూడా ఉంది కాబట్టి తొందరగా తినేద్దాము అని చెప్పి నేను కూడా దోసలు వేసుకున్నానండి. చూడండి దోసలు ఎంత క్రిస్పీగా చక్కగా వచ్చాయండి. మీరు కావాలంటే లావు దోసలు కూడా వేసుకోవచ్చు. అయితే పల్చగా కూడా వస్తాయండి. ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మిగతా పనులన్నీ చేసేసుకున్నానండి. చేసేసుకున్నాక ఇక లంచ్ కోసం వచ్చేసానండి. లంచ్ ప్రిపేర్ చేద్దామని. ఇవాళ పిల్లలకి హాలిడే అండి. అందుకే లంచ్ ఆహ్, మధ్యాహ్నం చేస్తున్నాను. లేతే పొద్దున్నే మనం పొద్దున్నే ఎలా హడావుడిగా చేస్తామో, లంచ్ చేసేసి పిల్లలు బాక్సులు కడతాం కదా! అలాగే చేసేదాన్నండి. కానీ వాళ్ళ పిల్లలకి హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు.
ఇవాళ లంచ్‌లో నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. కోడిగుడ్డు పులుసు ప్లస్ జొన్న రొట్టెలు చేస్తున్నాను. అవే మీకు చూపిస్తున్నాననమాట. కోడిగుడ్డు పులుసు అందరికీ వచ్చు. చాలా సింపుల్ అండి. కానీ నా పద్ధతిలో నేనెలా చేస్తాననేది చూపిస్తున్నాను. ముందుగా చింతపండు తీసుకున్నానండి. చింతపండు ముందుగానే నానబెట్టేసుకుంటే అదే నానతా ఉంటది. అందుకని చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి దాన్ని మామూలు నీళ్ళతో కడగాలి. కడిగిన తర్వాత అప్పుడు మంచినీళ్ళు వేసి మీరు కావాలంటే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. వేసి నానబెట్టుకోవాలి. నేను ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు మగ్గేలోపు చింతపండు కూడా నానిపోతుంది. ఆల్రెడీ నేను కోడిగుడ్లు ఉడకబెట్టేసానండి ముందుగానే. అవే చూపిస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నాను. మేము ముగ్గురం ఉన్నామండి. ముగ్గురికి 4 ఉల్లిపాయలు సరిపోతుంది. అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని నేను ఇలా ఉల్లిపాయలు కట్ చేసి తొక్కు తీసేసి దాంట్లో వేసుకుంటానండి. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు వాటర్ రాకుండా ఉంటే కళ్ళెంట అని చెప్పి నేను ముందుగానే అలా చేస్తూ ఉంటాను. దాంతో పాటు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఒకసారి కడిగేసుకున్నానండి. ఇలా నేను ఇట్లా ఉల్లిపాయలు కట్ చేస్తుంటే మా చిన్నోడొచ్చి నా చుట్టూతానే తిరుగుతున్నాడంటే హాలిడే కదా! హాలిడే అప్పుడు ఖచ్చితంగా నా దగ్గరే ఉంటాడండి. నా చుట్టూతానే తిరుగుతా ఉంటాడు. నేనేం చేస్తున్నా నేను కూడా చేస్తా, నేను కూడా చేస్తా అంటూ వస్తూ ఉంటాడు. సో, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడని వాడిని కోడిగుడ్డు పెంకులు తీయమని చెప్పాననమాట. పెంకు తీయమని. వాడు ఆ పని చేస్తున్నాడు. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయింది. ఇక పొయ్యి మీద బాండీ పెట్టేసుకున్నానండి. కూర స్టార్ట్ చేసేద్దామని చెప్పి. పొయ్యి మీద బాండీ పెట్టి అందులోకి నూనె వేస్తున్నాననమాట. మీకు నూనె ఒక 1½ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. నేను అంతే వేశాను. వేసిన తర్వాత నూనె వేడైన తర్వాత అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నానండి. కోడిగుడ్డు పులుసు చేసేటప్పుడు లేదా ములక్కాయ పులుసు చేసేటప్పుడు ఖచ్చితంగా నేను పోపు అనేది వేయనండి. అంటే ఆవాలు, జీలకర్ర వేస్తాం కదా! అవి వెయ్యను నేను. ఏమి వేయకుండానే చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసినా కూడా. మీరు ఒకసారి పోపేసి చేసేవాళ్ళైతే ఒకసారి ఇలా చేసి కూడా చూడండి. చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి నేను ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేశాను. ఉల్లిపాయలు వేసి మూత పెట్టి మగ్గనిస్తున్నాను. చూసారా మా వాడు కోడిగుడ్లు తీస్తే ఎలా వచ్చాయో వాడు అదే అంటున్నాడు. అమ్మ ఏంటో తేడాగా ఉన్నాయి ఇవేంటి అసలు మనం తినొచ్చా అని అంటున్నాడు. ఏమోనండి అవి తినొచ్చో లేదో తెలీదు. వాటిని చూస్తే అసలు తినబుద్ధి కాలేదు. సో, నా దగ్గర మళ్ళీ కోడిగుడ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా కోడిగుడ్లు ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ ఉడకబెడుతున్నాననమాట. బాయిల్ చేస్తున్నాను. అందులో బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే కోడిగుడ్డు పెంకు తీయడం ఈజీగా ఉంటుంది. అందుకని ఉప్పు కూడా వేసి బాయిల్ చేస్తున్నాను ఎగ్స్‌ని. ఇక్కడ ఉల్లిపాయలని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ ఒక ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇక నేను జొన్న రొట్టె అన్నాను కదా! జొన్న రొట్టె కోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి. నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు, పావు స్పూన్ అంత ఉప్పు వేశాను. ఇట్లా బాయిల్ వస్తున్నప్పుడు నీళ్ళు అందులోకి ఎంతైతే నీళ్ళు తీసుకున్నామో అంత జొన్న పిండి వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. పొయ్యి ఆన్‌లోనే ఉండాలండి. దాన్ని తిప్పేటప్పుడు ఖచ్చితంగా మొత్తం అంతా కలిసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదండీ చిన్నోడు నేను ఏది చేస్తే అక్కడే ఉంటాడని. ఖచ్చితంగా చూసారా ఎక్కడ కూర్చున్నాడో ప్లాట్‌ఫామ్ మీద ప్లేస్ చేసుకున్నాడు. అక్కడ కూర్చొని నేనేం చేస్తున్నాననేది చూస్తున్నాడు. ఇలా జొన్న పిండిని కొంతసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఆ పిండి అనేది ఇంకా ఉడుకుతుందండి చక్కగా. ఇంతలోపు ఉల్లిపాయలు కూడా మగ్గుతున్నాయని చూస్తున్నానండి. ఉల్లిపాయలు ఆల్రెడీ మగ్గినియి. సో, ఇందులోకి మిగతా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. మళ్ళీ చూస్తున్నారా మా వాడు నాతో ఆడుకుంటున్నట్టు నా చుట్టూతానే తిరుగుతా ఉంటాడు. ఎన్ని క్వెషన్స్ అడుగుతాడు. అమ్మ ఇదెందుకేస్తున్నావు? ఇది ఎంతసేపు ఉడికించాలి? ఇదెందుకు ఇట్లా అవుతుంది? అదెందుకు అలా ఎందుకు చేయకూడదు? అని చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. ఇవాళైతే ఫన్‌గా అనిపించింది గానీ, ఒక్కోసారి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మా పెద్దోడు కూడా వచ్చాడండి. పెద్దోడు కూడా ఏం చేస్తున్నావు అని ఏం చేస్తున్నావు అని వచ్చాడు. అంతే కాదండి ఏదో బ్రతిమిలాడుతున్నాడనమాట. నాకు గుర్తులేదు ఏం బ్రతిమిలాడుతున్నాడని. నేనైతే స్ట్రిక్ట్‌గా నో అని చెప్తున్నాను. అందుకని వీళ్ళిద్దరూ తెగ బతిమిలాడుతున్నారు. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు వేశాను కదా! వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని వేసేసాననమాట. చిన్నోడు చూసాడా నేను కూడా కలుపుతానని కలుపుతున్నాడనమాట. అందులోకి ఇంకా
కూరకు తగ్గట్టు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పులుసుని మరగనిస్తున్నానండి. ఇంతలోపు జొన్న పిండి పక్కన పెట్టుకున్నాను కదా! అది తీస్తున్నానండి. చూడండి పొగలొస్తున్నాయి. అది పూర్తిగా చల్లారనివ్వద్దు. 5 నిమిషాలు, 7, 8 నిమిషాలు పక్కన పెట్టాలి అంతేనండి. అది వేడిగా ఉండంగానే బాగా వేడి కాదు గానీ, కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాన్ని కలుపుకోవాలండి. ఖచ్చితంగా ఎంతసేపు కలుపుకోవాలంటే కనీసం 10, 15 నిమిషాలన్నా దాన్ని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒకేసారి పిండంతా వేసేసి కలిపేస్తున్నానండి. అదే మీరు ఎక్కువ చేస్తున్నట్లయితే కొంచెం కొంచెం తీసుకొని కలపాలనమాట. చూడండి నా చెయ్యి కూడా కాలుతుంది. కాలుతుంది కాబట్టి కాలుతుంది వేడిగా అనిపించినప్పుడు చెయ్యిని జస్ట్ చన్నీళ్ళతో తడుపుకొని మళ్ళీ కలుపుతున్నానండి. ఇలా కనీసం ఒక 10, 15 నిమిషాలన్నా కలపాలండి. మొత్తం అంతా చక్కగా మద్దన చేయాలి. అప్పుడే జొన్న రొట్టెలనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇక్కడ మా చిన్నోడిని చూసారా మళ్ళీ ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి వాడిని మళ్ళీ ఇచ్చాను పెంకులు తీయమని చెప్పి వాడు తీస్తున్నాడు అది. నేనిక్కడ జొన్న రొట్టెలు చేస్తున్నాను. జొన్న రొట్టెలు మళ్ళీ చూసారా ఒక ఉండలు చేసి పక్కన పెట్టాను. ఇక్కడ నాకు 5 ఉండలే వచ్చాయండి. 5 రొట్టెలే చేస్తున్నాను కాబట్టి 5 వచ్చాయి. 5 పక్కన పెట్టేసుకున్నాను. మీరు ఎక్కువ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా కవర్ చేసి ఉంచండి ఈ ఉండల్ని కూడా. ఉండల్ని చేసుకొని. నేనంటే 5 చేస్తున్నాను కాబట్టి వాటిల్ని నేను అప్పుడే చేసేస్తాను. అప్పుడే కాల్చేస్తాను కాబట్టి అప్పుడు అలాగ ఓపెన్‌లోనే ఉంచేసానండి. ప్రతిసారి స్ప్రెడ్ చేసేటప్పుడల్లా ఖచ్చితంగా ఒక 2, 3 నిమిషాలన్నా చేత్తో అలా మెదపాలనమాట. అప్పుడు గానీ అది జొన్న రొట్టెలు చక్కగా వస్తాయి. చూడండి పులుసు చక్కగా మరిగిపోయింది. చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇందులో కోడిగుడ్లు వేసేసాను. ఇందాకడ ఫస్టు ఉడకబెట్టినప్పుడు కోడిగుడ్లు ఒకటి మంచిగా ఉడికింది కాబట్టి దాన్ని కూడా ఘాట్లు పెట్టి వేసేసాను. ఇలా ఖచ్చితంగా కోడిగుడ్డు పులుసు చేసేటప్పుడు ఎగ్ అనేది ఖచ్చితంగా ఘాట్లు పెట్టి వేయండి. ఘాట్లు పెట్టి పులుసులోకి వేయండి. ఎందుకనంటే ఘాట్లు పెడితే దాంట్లోకి ఆ పులుసు అనేది వెళ్ళి టేస్ట్ అనేది ఇంకా బావుంటుందండి. నాకు చాలా ఇష్టం ఈ కూర అంటే చాలా ఇష్టం. దానికి జొన్న రొట్టెతో కాంబినేషన్ ఇంకా బావుంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. కోడిగుడ్డు పులుసు ఇలా చేయటానికిను జొన్న రొట్టెలు చేసుకొని తినటానికి. చూడండి జొన్న రొట్టెలు నేను 5 రొట్టెలు ఒకేసారి లాటించేస్తున్నానండి. మామూలుగా అయితే జొన్న రొట్టెలు నేను ఒకటి చేసి పెనం మీద ఒకటేసి ఇంకోటి లాటిస్తాననమాట. కానీ ఇక్కడ మా చిన్నోడు మాట్లాడుతున్నాడు కదా! ప్లస్ 5 జొన్న రొట్టెలు కాబట్టి ఒకేసారి చేసేద్దాంలే చేసేసిన తర్వాత అప్పుడు కాలుద్దామని చెప్పి చేసేసానండి ముందు. జొన్న రొట్టెలు కాల్చడానికి పెనం ఎప్పుడూ వేడిగా ఉండాలండి. పొయ్యి మీద ఆల్రెడీ పెనం వేడిగా ఉంది కాబట్టి జొన్న రొట్టెలు వేసేసాను. చూడండి ఎంత మంచిగా పొంగుతాయో, ఆ పొంగింది తర్వాత ఎంత మెత్తగా ఉంటుందో. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఏం లేదండి ట్రిక్ అనేది ఫస్ట్ వాటర్‌లో పిండేసి కలపాలి. ఎంత పిండి తీసుకోవాలనుకున్నామో అన్నే వాటర్ వేయాలి. దాని తర్వాత వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఖచ్చితంగా 10, 15 నిమిషాల పాటు మద్దన చేయాలండి. బాగా కలపాలనమాట. ఆ కలిపితేనే జొన్న రొట్టెలు ఇలా మంచిగా వస్తాయి. అంతేనండి ట్రిక్. కొంచెం టైం ఎక్కువ పడుతుంది రోటీల కన్నా అంతే. కానీ చేసుకోవటం చాలా ఈజీ అండి. చూడండి రెండేంటండి నేను చేసిన 5 పొంగాయనమాట. మీకు 2 చూపిస్తున్నాను. చక్కగా అన్ని వైపులా పొంగేలాగా దాన్ని గెరిటతో కొంచెం అట్లకాడతో కొంచెం అంటూ ప్రెస్ చేస్తూ దాన్ని కాల్చుకోవాలనమాట. అంతే అండి. మా లంచ్ రెడీ అయిపోయింది. ఇక తినటానికి అన్నీ పెట్టేసుకున్నామండి. మేము కిందే కూర్చొని తింటాం అనమాట. చూడండి ఇక్కడ జొన్న రొట్టెలు చేసిన తర్వాత ఖచ్చితంగా క్యాసరోల్లోనే పెట్టండి. కింద క్లాత్ వేసి పెట్టండి. అవి చాలా సేపటి వరకు అలాగే మెత్తగానే ఉంటాయండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను పెట్టాను చూసారా రెక్టాంగిల్ షేప్‌లో అది మా చిన్నోడు చేశాడండి. జొన్న రొట్టె కాదు అది చపాతీ అనమాట. మా చిన్నోడు జొన్న రొట్టెలు తినడు చపాతీ తింటాడు కాబట్టి వాడికి చపాతీ చేశాను. ఒకటి మాత్రం వాడే చేసుకున్నాడు. నాకు పెద్దోడికి జొన్న రొట్టెలు వేసుకున్నాం. అంతే అండి. చాలా టేస్టీగా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట చక్కగా మాట్లాడుకుంటూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.